బంగ్లాదేశ్ ఈ దేశం ఓ స్వతంత్ర దేశంగా ప్రపంచ పటంపై అస్తిత్వంతో ఉందంటే దాని వెనక మన భారత సైనికుల ప్రాణత్యాగం ఉంది. బంగ్లా స్వాతంత్ర పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన చరిత్ర మన భారత్ది. బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎదగడానికి కూడా మన దేశం 53 ఏళ్లుగా సాయం చేస్తూనే ఉంది. బంగ్లాదేశ్ అభివృద్ధికి అవసరమైన ఉచిత రుణాలను కూడా అందించింది ఇండియా. ఈ రెండు దేశాల మధ్య రోడ్డు రైల్వే లైన్లను మెరుగుపరిచింది కూడా భారత ప్రభుత్వాలే. ఇలా చేయటం కారణంగానే బంగ్లాదేశ్కు ఇండియా నుంచి భారీ స్థాయిలో సరుకులు సరఫరా అవుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థికంగా ఎదగడానికి ఇవి కూడా కారణాలయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బంగ్లాదేశ్కు ఇండియా చేసిన మేలు మరి ఏ దేశం కూడా ఇతర దేశాలకు చేయలేదు. ఇది సత్యం. ఇదంతా చరిత్రలో ఉంది కూడా. దీన్ని ఎవరు తొలగించలేరు. అయితే కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే బంగ్లా గతం మర్చిపోయి ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇండియాతో రోజు రోజుకు దూరాన్ని పెంచుకుంటున్న బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్కు దగ్గర అవుతుంది. అటు సెక్యులర్ భావజాలాన్ని వదిలి పూర్తిగా ఇస్లామిక్ మార్గంలో నడుస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. గతంలోనే మేము విషయాన్ని చెప్పాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారుతోందా అనే అంశాన్ని హైలైట్ చేస్తూ వీడియోని కూడా మీకు అందించాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడకపోతే ఒకసారి ఆ వీడియోను చూడండి. మీకు ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ మరింత క్లియర్గా అర్థమవుతుంది. భారత దిగుమతులపై ఆధారపడటాన్ని బంగ్లాదేశ్ క్రమంగా తగ్గించుకుంటోంది. పాకిస్తాన్ నుంచి సరుకు దిగుమతులు చేసుకుంటోంది. సాధారణంగా ఇండియా నుంచి ఎక్కువగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు దిగుమతి చేసుకునే బంగ్లాదేశ్ పాకిస్తాన్, చైనా లాంటి ప్రత్యామ్నాయ దేశాలను పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్కు ఉల్లిపాయలు, బంగాళదుంపలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం ఇండియానే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.24 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఇండియా బంగ్లాకి పంపించింది, అంటే ఎగుమతి చేసింది. అటు 3.5 లక్షల టన్నుల బంగాళదుంపలు, అంటే ఆలుగడ్డ 2022-23లో బంగ్లాదేశ్కి ఎగుమతి అయ్యింది. భారతీయ ఆహార ధాన్యాలపై బంగ్లాదేశ్ ఎక్కువగా ఆధారపడుతోంది. అటు క్లోదింగ్, రసాయనాలు, హార్డ్వేర్ ప్రోడక్ట్స్, ఔషధాలు అంటే మెడిసిన్స్ కూడా భారత్ నుంచి బంగ్లాదేశ్కు తరచూ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే బంగ్లాదేశ్ మాత్రం ఇండియాతో ట్రేడ్కు దూరం అవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి షుగర్ని ఇంపోర్ట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇటు ఉల్లిపాయలు, బంగాళదుంపలకి కూడా బంగ్లాదేశ్కు పాకిస్తాన్ ఒక ఆల్టర్నేట్గా కనిపిస్తుండటం విడ్డూరం.